ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. డాక్టర్ గ్యాస్ ఉన్నాడు, ఏఐ మాత్రం చావు అంది. చివరికి ఎవరు గెలిచారు? ఛాతీలో మంటగా ఉంది, చెమటలు పడుతూ ఉన్నాయి అని డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఏం లేదు ఇది కేవలం గ్యాస్ ట్రబుల్ అని మాత్రలు ఇచ్చి పంపించేస్తే మీరేం చేస్తారు? అమ్మయ్య అని ఇంటికెళ్ళి నిద్రపోతారు కదా. బట్ ఆ రోజు ఆ వ్యక్తి అలాగే చూస్తుంటే ఈరోజు ప్రాణాలతో ఉండేవాడు కాదు. మృత్యువు అతని గుండెలో పొంచుంది. డాక్టర్లు దాన్ని పసిగట్టలేకపోయారు. కానీ కేవలం 2 నిమిషాల పాటు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐతో చాటింగ్ చేస్తే అది అతని ప్రాణాన్ని నిలబెట్టింది. అసలు ఆ రోజు ఏం జరిగింది? టెక్నాలజీ మనిషిని ఎలా గెలిచింది? ఒక 44 ఏళ్ల వ్యక్తికి అర్ధరాత్రి విపరీతమైన చెమటలు పట్టాయి. ఛాతీలో నొప్పి వచ్చింది. వెంటనే ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన పరీక్షించి ఇది గుండె నొప్పి కాదు, కేవలం గ్యాస్ట్రిక్ సమస్య అని పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు. బట్ ఆ వ్యక్తికి ఎందుకో అనుమానం పోలేదు. నొప్పి ఇంకా పెరుగుతూనే ఉంది. వెంటనే తన ఫోన్ తీసి తన సిమ్టమ్స్ అన్నింటినీ కూడా చాట్ జీపీటీలో టైప్ చేశాడు. తన బ్లడ్ రిపోర్ట్ వివరాలు కూడా ఎంటర్ చేశాడు అందులో. అప్పుడు ఆ ఏఐ ఇచ్చిన సమాధానం చూసి అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. డాక్టర్ ఏమో గ్యాస్ అన్నాడు, కానీ ఏఐ మాత్రం ఇవి సామాన్య లక్షణాలు కాదు, మీకు విడో మేకర్ అనే ఒక ప్రమాదకరమైన హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది, వెంటనే ఎమర్జెన్సీకి వెళ్ళండి అని వార్నింగ్ ఇచ్చింది. ఆ మాట నమ్మి అతను వెంటనే ఒక పెద్ద హాస్పిటల్కి పరుగు తీశాడు. అక్కడ కార్డియాలజిస్టులు టెస్ట్ చేసి ఏం చెప్పారో తెలుసా? మీరు రావడం గంట ఆలస్యమైనా కూడా మీ ప్రాణం పోయేది. మీ గుండె రక్తనాళం 99% బ్లాక్ అయింది అని చెప్పారు. వెంటనే స్టంట్ వేసి అతన్ని బతికించారు డాక్టర్లు. చూసారా, మనిషి చేయలేని పనిని ఒక సాఫ్ట్వేర్ చేసి చూపించింది. అలానే డాక్టర్లు వేస్ట్ అని కాదు, మనుషులు ఒక్కోసారి పొరపాటు పడచ్చు, కానీ డేటాతో పనిచేసే ఏఐ ఆ పొరపాటు చెయ్యలేదు. ఈ సంఘటన తర్వాత వైద్య ప్రపంచంలో పెద్ద చర్చ కూడా మొదలైంది. భవిష్యత్తులో డాక్టర్ ప్లేస్ని ఏఐ రీప్లేస్ చేస్తుందా అని. టెక్నాలజీ అనేది కత్తి లాంటిది. దాన్ని సరిగ్గా వాడితే ప్రాణాలు కాపాడుతుంది. మీకు ఎప్పుడైనా ఆరోగ్యం బాగలేనప్పుడు డాక్టర్ చెప్పింది వినండి. బట్ అనుమానం వస్తే టెక్నాలజీ సాయంతో సెకండ్ ఒపీనియన్ తీసుకోవడంలో తప్పులేదు కదా. ఈ స్టోరీ విన్నాక మీరు డాక్టర్ని ఎక్కువ నమ్ముతారా, ఏఐని నమ్ముతారా? కామెంట్ చేయండి.